హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే గుడ్డు పులుసు. కారం కారంగా పుల్లగా ఈ పులుసు అయితే చాలా బాగుంటుంది. ఈ పులుసు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడవగానే కొంచెం పసుపు యాడ్ చేసి ముందుగా ఉడికించి తొక్కు తీసుకొని ఉంచుకున్న గుడ్లను పెట్టి ఫ్రై చేసుకోవాలి. గుడ్లను ఫ్రై చేసుకునే ముందు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసి ఉంచుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. పులుసులో ఎక్కువ గ్రేవీ రావటానికి బాగా సన్నగా తరిగి ఉంచుకున్న 5 నుంచి 6 వరకు ఆనియన్స్ని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు 7 పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా ఘాట్లు పెట్టి యాడ్ చేసుకోవాలి. ఇవి ఒకసారి అలా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవటానికి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా ఆనియన్స్ 50% ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న టమాటాలను 3 నుంచి 4 వరకు టమాటాలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటాలు యాడ్ చేసిన తర్వాత చిటికెడు పసుపు అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటాలు అనేవి బాగా గుజ్జుగా ఫ్రై అవ్వాలి. అక్కడే టేస్ట్ అనేది వస్తుంది కర్రీకి. టమాటాలు కూడా బాగా సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం పులుపు యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. కారం ఉప్పు అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది పుల్లటి పులుసుకి. ధనియాల జీలకర్ర పొడి అలాగే కారం యాడ్ చేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న 5 గుడ్లను యాడ్ చేసుకొని ఓసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగానే నానబెట్టి ఉంచుకున్న ఓ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి రసం తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు అలా ఉడకనిచ్చిన తర్వాత ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు బాగా కుక్ అవ్వనివ్వాలి. ఎంత కుక్ అయితే కర్రీ అనేది అంత టేస్ట్ వస్తుంది. ఇలా బాగా ఉడికిన సౌండ్ వినిపించాలి తొక్క అని, అప్పటి వరకు ఉడకనివ్వాలి. ఈ ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర అనేది కూడా చాలా బాగా టేస్ట్ని ఇస్తుంది కాబట్టి సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కారం గుడ్డు పులుసు అనేది రెడీ అయిపోతుంది. పుల్లగా కారంగా టేస్ట్ అయితే బాగుంది. కర్రీ టేస్ట్ చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ప్రిపేర్ చేసిన తర్వాత కర్రీ అయితే.